హలో వాట్ ఇజ్ ఇట్? మీరు చెప్పేది నిజమా? ఓ మై గాడ్, వి నెవర్ ఎక్స్పెక్టెడ్ దిస్. టీవీలో న్యూస్ కూడా వస్తుందా? ఓకే ఓకే, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. హే రిమోటి, కొంచెం నెమ్మదిగా అడగచ్చు కదా, అంత కంగారెందుకు? అవతల టీవీలో వచ్చే న్యూస్ అలాంటిది. పెద్దమ్మా, పెదనాన్న, అనయ్య, అందరూ ఒకసారి రండి. ఏంట్రా, ఏమైంది? అంత కంగారుగా పిలిచావు? మీరందరూ ఈ న్యూస్ చూడాలి పెదనాన్న. ఫస్ట్ ఈ ఫోటోలో ఉన్న వాళ్ళ పేర్లు ప్రభాకర్ అండ్ దివాకర్. కన్స్ట్రక్షన్ సంబంధించిన ఫ్యాక్టరీ వీళ్ళకు ఉందని, అతి తక్కువ రేటుకే మెటీరియల్ ప్రొవైడ్ చేస్తామని కన్స్ట్రక్షన్ కంపెనీస్ ని నమ్మించి వాళ్ళతో డీల్స్ కుదుర్చుకుంటూ వాళ్ళ దగ్గర డబ్బులు నొక్కేసే ముఠా ఇది. గతంలో కూడా చాలా నేరాలకి వీళ్ళు పాల్పడి జైలుకు వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా ఫ్యాక్టరీ ఓనర్స్ గా అవతారం ఎత్తి కన్స్ట్రక్షన్ కంపెనీస్ తో డీల్స్ కుదుర్చుకుంటూ వాళ్ళ దగ్గర నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసి అక్కడి నుంచి జెండా ఎత్తేస్తున్నారు. వీళ్ళ దగ్గర మోసపోయిన ఆర్కే కంపెనీ అధినేత పోలీసులకి కంప్లైంట్ ఇవ్వడంతో వీళ్ళ విషయం వెలుగులోకి వచ్చింది. వీళ్ళిద్దరి కోసం పోలీసులు గాలింపు చర్యలు మొదలు పెట్టారు. ఈ రోజు విశాఖపట్నంలో అక్కడక్కడ చిరుజల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేయడం జరిగింది. ఓ మై గాడ్, పెద్దనాన్న, వీళ్ళు ఉదయం మన కన్స్ట్రక్షన్ కంపెనీతో అగ్రిమెంట్ చేసుకోవడానికి వచ్చిన వాళ్ళ? అగ్రిమెంట్ కి సంబంధించిన పేపర్స్ అన్ని తీసుకొచ్చాను. ఒక్కసారి చెక్ చేసుకుని సంతకాలు చేసి ఇనిషియల్ అమౌంట్ 20 crores ఇచ్చేస్తే మనం ఫర్దర్ ఫార్మాలిటీ స్టార్ట్ చేసుకోవచ్చు మేడం. అవును సంజన, వాళ్లే. మనం చాలా అదృష్టవంతులం. ఏ దేవుడు మనల్ని చాలా గట్టిగా కాపాడాడు. 20 కోట్లు ఆ ఫ్రాడ్స్ పాల్ అవ్వకుండా కాపాడాడు. లేకపోతే ఈ పాటికి లబోదిబోమనేవాళ్ళం. అయినా వాళ్ళెవరో ఏంటో తెలుసుకోకుండా అగ్రిమెంట్ ఎలా చేసుకుందామనుకున్నారు? నాకు తెలిసిన వేరే కంపెనీ వాళ్లే వీళ్ళని సజెస్ట్ చేశారు అత్తయ్య గారు. నాకు తెలిసి వాళ్ళు కూడా మోసపోయి ఉంటారు. మన టైం బాగుంది కాబట్టి మనం వీళ్ళ మోసానికి బలవలేదు. ఈసారి మాత్రం ఇలాంటి విషయాల్లో మనం ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి మామ్. పోనీలేరా, ఆ పైవాడి దయ వల్ల డబ్బులు ఎక్కడికి పోలేదు. పైవాడి వల్ల కాదులేండి, లక్ష్మీ వదిన వల్లగా అగ్రిమెంట్ ఆగింది. ఏంటి ఏదో అంటున్నావు? ఏం లేదు అమ్మగారు, ఏం లేదు. పర్లేదు చెప్పరా, ఎందుకు భయపడుతున్నావు? అంటే లక్ష్మీ వదిన అందరూ దురదృష్టం, ఆపశకునం అని అంటున్నారు. కానీ ఇప్పుడు లక్ష్మీ వదిన వల్లే కదా ఈ అగ్రిమెంట్ ఆగింది, మన డబ్బు మిగిలింది. చావడానికి దూకితే ధైర్యవంతుడు అని బిరుదిచ్చి బహుమతులతో సన్మానం చేసినట్టు లక్ష్మి అనుకోకుండా చేసిన పనికి ఇంకోటేదో జరిగింది అంతే. కొంపతీసి లక్ష్మి వల్ల మనకి 20 కోట్లు మిగిలాయని భ్రమపడుతున్నారా ఏంటి? ఫర్ సపోజ్ ఈ కంపెనీ మంచిదే అయ్యుంటే, వాళ్ళు నిజాయితీ గల వాళ్ళే అయ్యుంటే పరిస్థితి ఏంటి? లక్ష్మి చేసిన పిచ్చి పని వల్ల నిజంగానే డీల్ క్యాన్సిల్ అయ్యేది కదా. అయినా ఆవిడ గారు వీళ్ల గురించి ఆరా తీసి పరిశోధన చేసి మనల్ని కాపాడేయలేదు కదా. పొరపాటున వచ్చి ఆ దివాకర్ మీద పడింది, ఆ కాఫీ వెళ్లి ఆ డాక్యుమెంట్స్ మీద పడిపోయాయి.
ఇందులో లక్ష్మి చేసేసిన మేలు మంచి ఏం లేదు కదా. ఆవిడి గారు ఏదో మంచి చేసేశారని, డబ్బు మిగిలించేసిందని పొరపాటును కూడా అనుకోకండి. సర్లే, ఎలా మిగిలితే ఏంటి, మనం కష్టపడిన సొమ్ము మరొకరి పాలవలేదు కదా, అది సంతోషం. ఇదేంటి ఆంటీ ఇలా జరిగింది? ఆ లక్ష్మిని అడ్డంగా బుక్ చేసేశాను అని చాలా సంబరపడిపోయాను, కానీ ఆ సంబరం క్షణాల్లో ఆవిరైపోయింది. లక్ష్మి పొరపాటున చేసిన పని కూడా పని కట్టుకుని మన కుటుంబానికి మేలు చేసింది, మన డబ్బు మిగిలేలా చేసింది. లక్ష్మి టైం బాగుంది, అందుకే ఇలా బయటపడిపోయింది. అది సరే ఆంటీ, మళ్ళీ దీన్ని సెంటిమెంట్గా తీసుకొని ఆ లక్ష్మిని ఎక్కడ చేర తీసుకుంటారో అని నా భయం నాది. నువ్వేం భయపడకు మనీషా, అలాంటిది జరగకుండా ఉండాలనే కదా గట్టిగా ఒక అడ్డుపుల్ల వేశాను. ఇప్పుడప్పుడే మన వాళ్ళు లక్ష్మి విషయంలో కరిగిపోరు, మనసు మార్చుకోరు. బీ బ్రేవ్. యా ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాను. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నేను ఇక్కడ రీచ్ అయిపోతాను. యూ డోంట్ వరీ, నేను ఫాస్ట్గా డ్రైవ్ చేసుకొనైనా అక్కడ ఆన్ టైం ఉండడానికి ట్రై చేస్తాను. ఆఫీసర్ మాత్రం వెళ్లకుండా ఆపండి. యా Oh God, what is this, Lakshmi? ఇప్పుడు నాకెంత ఇంపార్టెంట్ మీటింగ్ ఉందో తెలుసా? కాస్త చూసుకోవాలి కదా, కొంచెం కూడా ముందు జాగ్రత్త ఉండదా? ముందే చూసుకోవడం, ముందు జాగ్రత్త ఉండడం లాంటివి నాకుంటే నా పరిస్థితి ఇప్పుడు ఇక్కడి వరకు వచ్చేదే కాదు. నా జీవితం ఒక అర్థం లేని చిత్తు కాగితంలా మారేదే కాదు. పరిస్థితి ఇక్కడి వరకు రావడానికి నువ్వు కూడా కారణమే. ఓ, కారణాలు నా వైపు నుంచి కనపడుతున్నాయి, కానీ మీకు మీరు చేసిన తప్పులు కనపడడం లేదా? ఎప్పుడు అమాయకంగా కనిపించే నీలో ఇన్ని షేడ్స్ ఉన్నాయనుకోలేదు లక్ష్మి. చుట్టూ ఉన్న పరిస్థితులు, మనుషులు మారుతున్నప్పుడు ఎవరిలో అయినా ఎప్పుడూ కనిపించని కోణాలు కూడా బయటకొస్తే మిత్రగారు. రెండు రకాలుగా పనికొస్తుంది. నిప్పు లాంటి నిన్ను ఒకప్పుడు ఇంటికి దీపంలా తీసుకొచ్చాను, కానీ ఇప్పుడు ఆ నిప్పు ఈ ఇంటిని, ఇంటి పరువుని తగలబెడుతుంది.
చూస్తూనే ఉన్నాను కదా. మీ అందరిలో తప్పు చేశాము అనే బాధ కన్నా నేను తప్పు చేశాను అనే ద్వేషమే ఎక్కువగా ఉంది. మీరు చేసిన తప్పుని తెలుసుకుంటారేమో అనుకున్నాను, కానీ నేను తప్పు చేశానని నిరూపించడానికి ప్రయత్నిస్తున్నారని ఇప్పుడు అర్థం చేసుకుంటున్నాను. అమ్మా అమ్మా, ఏంటి? ఎంతసేపు నీ గురించే నువ్వు చూసుకుంటావు కానీ నా గురించేమైనా ఆలోచించావా? అదేంటి అలా అడిగావు? వేయిస్తున్న పకోడీలన్నీ నేనే తినేస్తానా ఏంటి? నీకు కూడా పెడతానులే. బా, నేను పకోడీల గురించి మాట్లాడడం లేదమ్మా. మరి నిన్న పెళ్లి గురించి మాట్లాడుతున్నాను. వివేక్ ఇచ్చి పెళ్లి చేస్తాను, విమానం ఎక్కించి విహారయాత్ర పంపిస్తానని ఏవేవో చెప్పావు. కానీ ఆ పెళ్లి కోసం ఒక 10 అడుగులు కూడా నువ్వు ముందుకేసింది లేదు. ప్రతిదానికి అలా తొందరపడకూడదే. ఆచి తూచి అడుగేయాలి. అనువైన సమయం దొరకగానే అదరగొట్టేయాలి. అదే ఆ అదరు కొట్టేదెప్పుడు? ఆ పెద్దింటికి నన్ను కోడలుగా పంపించేదెప్పుడమ్మా? ఇప్పుడిప్పుడే దేవ్యాని మన దారిలోకి వస్తుంది కదే. టైం చూసి నెమ్మదిగా నీ పెళ్లి ప్రపోజల్ పెడతాను. ఆ దేవయాని మన దారికొస్తుందో లేదో తెలియదు కానీ మనల్ని మాత్రం వాడేసుకుంటుంది. ఒక్కసారి వాడుకోవడం మొదలు పెడితే మనకన్నా వాడుకునే వాళ్ళు మరొకరుండరే. మన ముందు ఆ దేవ్యాని అంతా. ఆ దేవయానిని అంత తక్కువంచిన వెయ్యకమ్మా. పెద్ద దేవాంతకురల్లా ఉంది. లక్ష్మి విషయంలో మనతో చేతులు కలిపింది అంటేనే తను తప్పు చేస్తున్నట్టు. తప్పు చేసిన మనిషి ఎప్పుడో ఒకప్పుడు తడబడతాడు, కింద పడతాడు. అలా పడేటప్పుడే వాడి జుట్టు మన చేతికందుతుంది. ఆ దేవయాని జుట్టు కూడా మన చేతికి అందకుండా పోదు, మన ముందు ఆవిడ లొంగకుండానూ పోదు. ఆ లొంగే సమయం రాగానే ఆ దేవయాని జుట్టు పట్టైనా సరే వివేక్ చేత్తో నీ మెళ్ళో తాళి కట్టిస్తా, నిన్ను ఆ ఇంటి కోడలిగా పంపిస్తా. అదే కాని జరిగితే లక్ష్మి ఆ ఇంటి నుంచి వెళ్లిపోకముందే నేను ఆ ఇంటి కోడలైపోవాలమ్మా. అదేంటి? ఎందుకు? లక్ష్మి పెద్దింటి కోడలైపోయిందని నేనెంత కుళ్ళుకున్నానో నేను ఆ ఇంటి కోడలయ్యాక లక్ష్మి కూడా అలాగే కుళ్ళుకోవాలి నా ముందు. అది చూసి నేను ఆనందపడిపోవాలి. కాలం కలిసొస్తే పిడకలు కూడా పకోడీలవుతాయన్నట్టు నువ్వనుకున్నవన్నీ అవే జరుగుతాయిలే. ఇదిగో ముందు తిను. అమ్మా, పిడకలు పకోడీ అవ్వడమేంటి? ఇంతకీ ఈ పకోడీలు పిండితోనే చేసావు కదా? అది సామెతే మొద్దు. నువ్వు నీ చాదస్తవు తినా. సరే. మిత్ర, నేను సరదాగా బయటికి వెళ్ళి ఎన్ని రోజులైందో. ఈ టైంలో తనతో ఐస్ క్రీమ్ షేర్ చేసుకుని ఎన్నాళ్ళు అయిపోయిందో. ఈరోజు ఎలా అయినా మిత్రని బయటికి తీసుకువెళ్ళాలి. తనతో కాస్త ప్రేమగా గడపాలి. ఆగు మనిషా. ఎక్కడికి వెళ్తున్నావు? మిత్ర రూమ్లోకి. నువ్వు మిత్రగారి రూమ్లోకి వెళ్ళడానికి వీల్లేదు. చెప్పడానికి నువ్వెవరు? మిత్రగారి భార్యని. ఆయన చేత తాళి కట్టించుకున్న ఆయన పెళ్ళాన్ని. ఆ మాట దారిన పోయే దానమ్మకి చెప్పుకో. విడాకులు తీసుకుంటూ నువ్వు నాకు ఆ మాట చెప్పకు. తప్పుకో మనీషా.
మనీషా, ఏం జరుగుతోంది ఇక్కడ? చూడండి ఆంటీ, నేను మిత్ర రూమ్లోకి వెళ్ళకూడదంట. నేను వెళ్ళడం తనకిష్టం లేదంట. చూడు లక్ష్మి, మిత్ర మనీషా ఇద్దరూ ప్రేమించుకున్నారు. త్వరలో పెళ్లి కూడా చేసుకుంటారు. మనీషా మిత్ర రూమ్లోకి వెళ్తే నీకేంటి, వెళ్ళకపోతే నీకేంటి? నేను మిత్ర గారి భార్యని. నా కళ్ళ ముందే మరొక ఆడది నా భర్త రూమ్లోకి వెళ్తే నేను సహించను, భరించను. ఈ మాట విడాకులకు అప్లై చెయ్యకముందంటే బాగుండేది. ఇప్పుడు చెప్తూ ఉంటే చాలా ఫన్నీగా ఉంది. విడాకులకి అప్లై చేయడం మాత్రమే జరిగింది, ఇంకా మంజూరు కాలేదు. నేను మిత్ర గారు విడిపోవడం జరగలేదు. ఆ విషయం ఇక్కడ అందరూ గుర్తు పెట్టుకుంటే బాగుంటుంది. లక్ష్మి, మనీషా నాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్. నా రూమ్లోకి చాలాసార్లు వచ్చింది, వెళ్ళింది. ఇప్పుడు నువ్వు కొత్తగా ఆపడంలో అర్థం లేదు. మనీషా మీకు చిన్ననాటి స్నేహితురాలే అయ్యుండొచ్చు, కానీ మీకు పెళ్ళయ్యాక మీ చుట్టూ కొన్ని హద్దులుంటాయి. మీకు భార్య వచ్చాక మీరు ఒక ఆడదానికి భర్త స్థానంలో ఉండగా మీ గదిలోకి మరొక ఆడది ప్రవేశించడానికి వీల్లేదు. ఇలా రాత్రిపూట టైం కాని టైంలో అస్సలు వెళ్ళకూడదు. ఆ అమ్మాయికి మీతో చనువుగా ఉండే అర్హత కానీ అధికారం కానీ అస్సలుండదు. నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా లక్ష్మి? ఇంత జరిగాక కూడా ఇంకా మీ ఇద్దరి మధ్యలో ఏ బంధం ఉందని ఇంత రాద్ధాంతం చేస్తున్నావు? ఏ బంధం ఉందా? ఇదిగో మా ఇద్దరి మధ్య ఉన్న బంధం తాళి బంధం. మూడు ముళ్ళ బంధం, మంగళసూత్ర బంధం. ఈ తాళి మిత్రగారు నా మెళ్ళో కట్టినప్పటి నుంచి నేను ఆయన భార్యని, ఆయన నాకు భర్త. పెళ్ళైతే నీకూడా తెలుస్తుంది తాళిని ఎంత గౌరవించాలో, ఆ తాళితో ఏర్పడిన బంధానికి ఎంత విలువివ్వాలో. అయినా మిత్రుని వద్దనుకున్న దానివి ఇంకా దేనికోసం పాకులాడుతున్నావో, దేనికోసం పోరాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. నేను మిత్రగారిని వద్దనుకున్నా, ఆయన్ని నేను వదిలేసినా ఇంకొక 6 నెలల పాటు ఆయనకి నేను భార్యనే, ఆయన నాకు భర్తే. ఏది ఏమైనా నువ్వు కొత్తగా ఇప్పుడు మిత్ర జీవితంలోకి వచ్చావు లక్ష్మి. కానీ మనీషా అలా కాదు.